ప్రభువునందు ప్రియులారా, నేటి దినం మనం వినబోచున్న సందేశం క్రీస్తు యొక్క రెండవ రాకడ. గడిచిన వారం మనం క్రీస్తు యొక్క రహస్య రాకడ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మనము ఆసక్తితో విన్నట్లయితే దీనిని మనం అర్థం చేసుకోగలం. సూక్ష్మంగా నేను చెప్పబోతున్నాను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ కాలంలో జరగబోయే విషయాలు తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. గమనించండి, క్రీస్తు యొక్క రహస్య రాకడ అనేది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. దేవుడు అన్నాడు, తండ్రికి తప్ప నాకే తెలియదని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే రహస్య రాకడ అయిపోయిన తర్వాత రెండవ రాకడ గురించి మాత్రం ఖచ్చితమైన సూచన దేవుడు చెప్పాడు. సూచన కాదు, ఖచ్చితమైన సమయం దేవుడు చెప్పాడు. ఎప్పుడంటే రహస్య రాకడ అయిపోగానే అంత్యక్రీస్తు పాలన ప్రారంభమవుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు క్రీస్తు యొక్క రెండవ రాకడ. ఇది బహిరంగ రాకడ అంటారు. ఈ రాకడ ఎవరి కోసం వస్తుందంటే, ఏర్పరచబడిన ఇశ్రాయేలీల కోసం మాత్రం ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవునికి ఉగ్రతకు కోపంకు గురైపోవడం వలన వాళ్ళు 7 శ్రమలు అనుభవిస్తారు. 7 శ్రమలు అనుభవించినప్పుడు వాళ్ళు మెస్సయ్యను గురించి పూర్తిగా అంగీకరించి వారు చేసిన తప్పిదమును వారు ఒప్పుకొని అప్పుడు దేవుడి సన్నిధిలో పరివర్తన చెంది క్రీస్తు వైపు చూస్తారు. కాబట్టి అప్పుడు క్రీస్తు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకొని పోవడానికి 7 శ్రమల కాలం తర్వాత బహిరంగ రాకడలో వచ్చి వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు. దీని గురించి మనం వాక్యంలోనికి మనం వెళ్ళి చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఇక్కడ అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందలి కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారును రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఏంటవుతుందంటే మహిమతో ఆయన వస్తాడు. రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను ఆయన తిరిగి వస్తారు. తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే భూమి మీద మనుషులను పంపించి, దూతలను పంపించి భూమి మీద తన ప్రజలైన వారిని ఈ కోసు నుంచి ఆ కోసు వరకు పోగు చేయటకు తన దూతలను పంపించి వారి ద్వారా తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు భూమి మీద సకల జనులు చూస్తారట. చూసిన వారందరూ భయపడి రొమ్ము కొట్టుకుంటారట. అంటే ఆ ప్రభావమును, ఆ మహిమను, ఆయనకు రాకడను చూసి భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. అందులో క్రీస్తుని సిలువ వేసిన వారు కూడా ఉన్నారని చెప్తారు. సరే, ఓకే. ఈ లోపల మనం జరిగే కార్యం గురించి మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే క్రీస్తు రహస్య రాకడ వెళ్ళిపోయిందో వెంటనే క్రీస్తు సంఘంతో పాటు పరిశుద్ధాత్మలు కూడా వెళ్ళిపోయినప్పుడు అదే సమయంలో అంత్యక్రీస్తు భూమి మీద పడవేయబడతాడు. అంత్యక్రీస్తు భూమి మీదకి వచ్చేసిన తర్వాత సంఘం లేడం వలన ఉగ్రుడై మిగిలిన దేవుని ప్రజలు అంటే శేషముగా మిగిలిన జనులు చూడండి, కొంతమంది ఎత్తబడ్డారు, కొంతమంది విడువబడ్డారు కదా. 2 తిరుగులు విసురుతుండే ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు కదా. పడుకున్న వారిలో 2 ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. పొలంలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడిన వారు ఎవరంటే దేవునితో ఉండి దేవుని సహవాసం కలిగి దేవునితో దేవునితో సాన్నిధ్యం కలిగి ఉన్నారు. కానీ నిజమైన సత్యంలో నిజమైన స్థితిలో వారు లేని కారణం చేత వారు విడువబడిపోయారు. కాబట్టి విడువబడిపోయిన వీరు కూడా లోకంలోనే ఉన్నారు, శ్రమల కాలంలోనే ఉన్నారు. కానీ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును ఎరిగిన వారు, దేవుని యొక్క ఉద్దేశం ఎరిగిన వారు పరలోక రాజ్యమును పోగొట్టుకున్నామన్న భయం కలిగి ఆ బాధతో చింతతో జీవిస్తున్న వీరు ఏంటంటే దేవునిని విడవలేక, శ్రమలు వచ్చినప్పటికీ దేవుడిని విడవలేక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కోసం నిలబడడం ప్రారంభిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు అంత్యక్రీస్తు వాళ్ళని దండించడం, శిక్షించడం, లేక బాధించడం, తన క్రియల ద్వారా జరిగించడం ప్రారంభిస్తారు. గమనించండి, ఈ అంత్యక్రీస్తు గురించి బైబిల్లో అనేక ప్రాంతంలో అనేక విధములుగా రాయబడింది. ముందు అంత్యక్రీస్తు గురించి ఏమని రాయబడిందో, అతని పరిపాలన ఎలా ఉంటుంది, లేకపోతే అతని విషయం ఏంటి, అతని గురించి బైబిల్లో ఎలా రాయబడింది అనే విషయాలు ముందు తెలుసుకొని తర్వాత మనం వాక్యము విశ్లేషించుకుందాం. గమనించండి, నేను చదువుతాను, చూడండి. అంత్యక్రీస్తుని గురించి చూసినట్లయితే 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఇతడు పాప పురుషుడు, అంత్యక్రీస్తు గురించి ధర్మ విరోధి, పాప పురుషుడు అని చెప్పి ఇతని గురించి వ్రాయబడి ఉంది. 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఇతడు పాప పురుషుడు అని వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఇతడు గర్వంగా మాట్లాడినట్టు చిన్న కొమ్ము అని వ్రాయబడి ఉంది. చూడండి, ఇతని గురించి ఏమనుందంటే చిన్న కొమ్ము అని వర్ణింపబడింది. దానిని మానవుల కళ్ళు వంటి కళ్ళు, గర్వంగా మాట్లాడినట్టు నాలుకలు ఉన్నది. దీనికి నోరు ఉంది, కళ్ళు కూడా ఉన్నాయి. అదే
దాన్ని ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉంది, క్రూర మృగము అని వ్రాయబడి ఉంది. సో అంత్యక్రీస్తుకు అనేకమైన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో శ్రమల కాలం ఆరంభంలోకే తన రాజ్యంలో స్థిరపరచుకుంటాడు. బైబిల్లో కూడా ఏముందంటే 2వ అధ్యాయం అదే దశలో 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం వచ్చినప్పుడైతే ఇతను పాప పురుషుడు అని ఉంది కదా, అదే 7వ వచనం కిందకు వచ్చినట్లయితే ఏముందంటే అప్పటికే అతను తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడట. స్థిరపరచుకున్న తర్వాత ఎప్పుడైతే 7వ శ్రమల కాలం ఆరంభమైందో తన పరిపాలన ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే తన పరిపాలన ప్రారంభిస్తాడో ఇతడు శాంతి కాముకుడై, అంటే ప్రజలను శాంతితో పాలిస్తున్నట్టుగా నటన ప్రారంభించి ప్రజలను అందరినీ తన స్వాధీనంలోకి నడిపించుకుంటాడు. అప్పటికి చూడండి, ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రపంచీకరణ వ్యవస్థ ప్రారంభమైపోయింది. ప్రపంచీకరణలో ఏంటంటే ఒకప్పుడు ఒక దేశం వేరు దేశంలో ఉండేవి. ఈ దేశంలో జరిగేదంటే ఈ దేశం వస్తువు ఆ దేశంలో ఉండేది కాదు, ఆ దేశం వస్తువు ఈ దేశంలో ఉండేది కాదు. ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలంటే దానికి స్పెషల్ పర్మిషన్స్, లైసెన్సులు రకరకాలైనవి ఉండేవి. అయితే ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఏంటవుతుందంటే ప్రపంచం అంతా ఒకే దేశం కింద పరిగణింపబడుతుంది. సో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎటువంటి అభ్యంతరములు లేకపోతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్, కట్టుబాట్లు ఉండవు. మొత్తం అంతా ఒకటే దేశం కింద పరిగణింపబడి ఆ విధంగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇతను ప్రపంచం అంతటిని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ప్రపంచం అంతటిని పాలించాలంటే ఇతనికి 2 విషయాలు అవసరం. ఏంటంటే ప్రపంచం అంతటి మీద పట్టు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పట్టు కావాలంటే ఒక్కసారికి పట్టు రాదు. కాబట్టి ఇతను ఏం చేస్తారంటే మొట్టమొదటిగా శాంతి కాముకుడిగా, అంటే శాంతిని నెలకొల్పడానికి వచ్చినట్లు మెస్సయ్యగా వచ్చి నేనే మెస్సయ్యని అని చెప్పి భూమి మీద తన పరిపాలనను ప్రారంభిస్తాడు, తన రాజ్యమును ప్రారంభిస్తాడు. ఇతను వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నేనే మెస్సయ్యని అని చెప్పి ఎప్పుడైతే అంటాడో అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఏంటంటే ఇంతవరకు ఈ మెస్సయ్యని రాలేదు అని నమ్ముతున్నారు కదా. ఎప్పుడైతే అతను వచ్చి తన క్రియల ద్వారా నేను మెస్సయ్యని అని చెప్పి శాంతి విధానంగా శాంతిగా సమస్త కార్యాలను జరిగిస్తూ ప్రజలను మోసగించడం ప్రారంభిస్తాడో ఇతని మోసంను చూసి, ఇతని శాంతితో ప్రవర్తిస్తున్న ప్రవర్తనను చూసి ఇశ్రాయేలీయులు మోసపోతారు. మోసపోయి ఏం చేస్తారంటే మేము ఎదురు చూచిన మెస్సయ్య ఇతనే, కాబట్టి ఇతను ఈరోజు వచ్చాడు కాబట్టి ఇతని ద్వారా క్రియలు మనకి కనబడుతున్నాయి, కాబట్టి ఇతను మేము ఎదురు చూచిన మెస్సయ్య అని ఇతనిని నమ్మడం ప్రారంభిస్తాడు. చూడండి, మొట్టమొదటి మంచిగా అతను మోసముతోనే బయలుదేరుతాడు. ఈ మోసంతో ఏం చేస్తాడంటే తన రాజ్యం స్థిరపడాలంటే దానికోసం కొంత ప్లానింగ్ కావాలంటే దానికోసమే ఏం చేస్తాడు. దానియేలు గ్రంథంలో ఏముందంటే 8వ అధ్యాయంలో ఉంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఇతను క్రూర ముఖం అవుతుంది, ఇతని ముఖము క్రూరంగా ఉంటుంది. దానియేలు 8:25 చూసుకోండి. ఇతని ముఖము క్రూరంగా ఉంటుంది, కానీ ఉపాయం కలిగి మోసము చేయొచ్చు ప్రజలను పరిపాలిస్తాడు. తనకు ఈ మోసం చేయొచ్చు చేస్తుంటే ప్రజలను పరిపాలిస్తూ తనకు లాభం సంపాదించుకొని క్రమక్రమంగా ఎదగడం ప్రారంభిస్తాడు. ఎదుగుతున్న క్రమంలో ఏంటవుతుందంటే ఎప్పుడైతే ఇతను మోసం చేస్తూ ప్రజలను పాలిస్తున్నాడు, ఎదుగుతున్నాడు. ఇదంతా ఎప్పుడైతే ప్రాసెస్ జరుగుతుందో జనులలో కూడా ఇతను స్థిరపడడం చూసి విశ్వాసం ఇంకొన బలపడిపోతుంది అతని మీద. మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనే అనుకున్న వారు రాను అతన్ని వెంబడించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే ఇతను వెంబడించడం ప్రారంభిస్తారో కొంతకాలం కంటే 3.5 సంవత్సరాలు అయ్యేసరికి చూడండి, 7 ఏళ్ళ శ్రమల కాలంలో అది 2 భాగం. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. గమనించండి, ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరంలో ఇతను ఈ విధంగా జీవిస్తూ ప్రజలను మోసగిస్తూ ప్రజలను దేవుని సన్నిధి నుంచి తొలగిస్తూ తన రాజ్యమును స్థిరపరచుకోవడానికి ప్రారంభిస్తారు. ఈ తన రాజ్యమును స్థిరపరచుకునే క్రమంలో చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఏమైనా రాస్తుందంటే క్రూర మృగము, దీనికి 10 కొమ్ములు అని చెప్పి రాయబడింది. సో ఈ 10 కొమ్ములు ఏంటి, క్రూర మృగము ఏంటంటే చేస్తారంటే భూలోకం అంతటిని అంత్యక్రీస్తు గురించి కదా మనం మాట్లాడుకున్నాం. అంత్యక్రీస్తు భూలోకం అంతటిని స్వాధీనపరచుకొని భూలోకం అంతటిని పాలించడానికి 10 మంది అధిపతులను భూలోకమంతటిలో 10 భాగములుగా విభజించి 10 భాగములు వారిని పెట్టి వాళ్ళ ద్వారా తన ఆధిపత్యంను నడిపిస్తుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపంచీకరణ అయిపోయింది కాబట్టి ప్రపంచమంతటికి ఒకటే ఆర్థిక వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే రాజకీయ వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే పోలీసు వ్యవస్థ. సో ప్రతి వ్యవస్థ ప్రపంచమంతటికి ఒకటే. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో దాన్ని ఇతను స్వాధీనపరచుకొని ఎప్పుడైతే ఇతను ఆదిలో ఉంచుకుంటున్నాడో దీనిని బట్టి అతని యొక్క సామర్థ్యం చూసి ప్రజలు మోసగింపబడి ఇతనే
మా మెస్సయ్య, ఇతనే మా విమోచన కోసం ప్రవచనాలు, ఆ ప్రవచనాలు దానియేలు గ్రంథంలో యెషయా ద్వారా ప్రవచింపబడిన ఆ మెస్సయ్య ఇతనే అని యూదులు మోసపోయి అతనిని వెంబడించి ప్రారంభిస్తారు. ఇలా వెంబడిస్తున్న క్రమంలో ఎంతమంది అయితే గొర్రె పిల్ల సంఘంలోంచి విడువబడ్డారో వీరందరూ దుఃఖపడుచు, వేదన పడుచు అతనికి అభ్యంతరకరంగా ఉంటారు. ఈ అభ్యంతరకరంగా ఉన్న దాన్ని బట్టి అతను ఏం చేస్తుంటాడంటే శాంతి కాముడిగా ప్రవర్తిస్తూ అదే సమయంలో వీరందరినీ చంపేస్తూ వెళ్తుంటాడు. ఎందుకంటే తనకి అభ్యంతరకరంగా ఉంది కాబట్టి వీడి పట్ల ఉక్కుపాదం పెట్టి మోగిస్తారు. అయితే 3.5 సంవత్సరం ఈ విధంగా జరిగిపోయిన తర్వాత అతను రాజ్యం స్థిరపడిపోయింది, అతనికి కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి, అతని ఉద్దేశం నెరవేరిపోయింది. ఎప్పుడైతే 3.5 సంవత్సరం ఈ విధంగా జరిగిపోయిందో అప్పటికీ పూర్తి మనుషులందరూ తన స్వాధీనంలోకి వచ్చేస్తారంటే లోకమంతా పూర్తిగా అతని స్వాధీనంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే పూర్తిగా అతని స్వాధీనంలోకి వచ్చేసిందో అప్పుడు అతను ఏం చేస్తారంటే తన అసలు స్వరూపం బయలుపెడతాడు. చూడండి, దీనికోసమే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, దానియేలు గ్రంథంలో ఏముందంటే, ఇతడు ఒక వారమునకు జనులతో ఒప్పందం కుదుర్చుకుంటాడట. నేను రిఫరెన్స్ చెప్తాను, చూసుకోండి. దానియేలు గ్రంథం 9:27 మనం చూడగలిగింది. దానియేలు గ్రంథం 9:27 ఇది ఏముందంటే, అతడు ఒక వారమునకు అనేకులతో నిబంధనలు స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఇతని గురించి, ఇతని స్వభావం గురించి ఇంకా ఉంది. దానియేలు గ్రంథం 11:31, 12:11, 13:14, 15 ఇతని గురించి, ఇతని యొక్క పరిపాలన గురించి, ఇతని పద్ధతుల గురించి వ్రాయబడి ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు అయిందో అంతవరకు శాంతి కామకుడిగా ఉండి ప్రజలను పాలిస్తూ ప్రజలను తన స్వాధీనంలో రాబట్టుకొని ప్రపంచమంతటినీ తన ఆధీనంలో పెట్టుకొని తిరుగుబాటు చేయవారిని, లేకపోతే తన మాటకు లోబడని వారిని ఏం చేస్తారంటే బాధించడం, వారిని బంధించడం, వారిని స్వాధీనపరచుకోవడం జరిగిస్తుంటారు. అయితే ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు అయ్యి స్థిరపడిపోగానే ఇతను గర్వం ప్రదర్శించి ఇతను ఏం చేస్తాడంటే అర్ధవారం అయ్యేసరికి నిబంధనలు భంగం చేస్తారు. చూడండి, ఇక్కడ వారం అన్న మాట 7 రోజులు కదా, ఈ 7 రోజులు 7 సంవత్సరాలకు సమానంగా ఉంది. ఎలాగుందంటే యెషయా గ్రంథం 4:12 చూసినట్టయితే కనిపిస్తుంది. యెషయా గ్రంథం 4:12 ఏముందంటే, దినమును ఒకదానికి సంవత్సరానికి దేవుడు పొడిగించాడు. ఇశ్రాయేల్ మీద దేవుడు కోపం చేసేసాడు. 40 దినాల ప్రయాణాన్ని 40 ఏళ్ళుగా సాగదీశాడంటే ఒక దినం ఈక్వల్ ఒక సంవత్సరం. అలాగా ఇది 7 సంవత్సరాలు అయిపోయింది. అదేవిధంగా దానియేలుకి బయలుపరిచిన 70 వారముల మర్మం కూడా దానిలో కూడా ఈ విషయం బయలుపరచబడింది. అయితే 7 వారంలో ఎప్పుడైతే నిబంధన స్థిరపరిచాడో ఇతని నిబంధన బట్టి అందరూ భూజనులందరూ ఇతని నిబంధనకు కట్టుబడి ఇతని పరిపాలనలో నడుస్తూ ఉండగా 10 మంది సంస్థానాధిపతులు ఇతని ఆధీనంలో ఉండి వీరు పరిపాలిస్తున్న క్రమంలో ఇతను స్థిరపడిపోయిన తర్వాత ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు అయిపోయిందో ఈ 3.5 సంవత్సరాలు అయ్యేసరికి ఇతను ఏం చేస్తారంటే బలిపీఠంలోకి వేస్తారు, ఆలయంలో ప్రవేశిస్తారు. చూడండి, దీని గురించి నేను చెప్తాను. 9:26 చూడండి. దానియేలు గ్రంథం 9:26. ఇంకను దానియేలు గ్రంథం 7:23-25 ఇతను చూసినట్లయితే ఇది దానియేలు గ్రంథం 7:23-25 వరకు చూసినట్లయితే ఇతడు 4వ జంతువుగా ఇతడు బయలుపరచబడ్డాడు. ఇతను ఎలాగుంటాడంటే తక్కిన 3 రాజ్యములకు భిన్నముగు 4వ రాజు ఇతడు సూచించుచున్నాడు. అది సమస్తమును అనగదొరుకుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఏంటంటే లోకమంతటిని తన స్వాధీనంలో పెట్టి లోకమంతటిని భక్షించడం ప్రారంభిస్తాడట. ప్రారంభించి ఇతను ఏం చేసినట్టే రాను ఎదిగి 9:26 చూసినట్లయితే 9:26 చూసినట్లయితే వచ్చినట్టు ఆ రాజు, ఈ అంత్యక్రీస్తు వచ్చినట్టు ఆ రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. మరి పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. చూడండి, వారి అంతం హఠాత్తుగా వస్తుంది. అంతవరకు ఏం చేస్తుంటే వీరి పవిత్ర పట్టణాన్ని త్రొక్కడం ప్రారంభిస్తారు, పవిత్ర పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం, అణచివేయడం ప్రారంభిస్తారు. ఈ లోపల ఏం చేస్తారంటే ఇతను దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించి తన కొరకు ఒక ప్రతిమను స్థాపించుకొని ప్రతిమకు నమస్కారం చేయమని ప్రారంభిస్తారు. రాను తనే దేవుని స్థానంలో కూర్చోవడం ప్రారంభిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కరెక్ట్గా 3.5 సంవత్సరం అయ్యేసరికి
ఇతను స్థిరపడిపోయాడు. ఇక్కడ స్థిరపడిపోగానే ఇతనుడు గర్వం ప్రవేశించి దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుని స్థానంను ఆక్రమించుకోవడం మనం చూడగలుగుతాం. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది, మహోన్నతుడు సమానునిగా చేసుకుని మహోన్నతుడితో సభాపర్వతంతో సమానంగా నేను ఎందుకు కాకూడదని గర్వం అతనిలో ప్రవేశించింది. ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో అతనికి నాశనము మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ గర్వించి మహోన్నతునితో తను తాను సమానంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితికి వచ్చిందో అప్పుడు ఇశ్రాయేలులో నిజమైన విషయం వాళ్ళు గ్రహిస్తారు. అయ్యో, ఇతను మన మెస్సయ్య కదా, మన మెస్సయ్య అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఇతను ఏం చేస్తాడు, ఈ దేవుని యొక్క పరిశుద్ధాలయంలో నిషిద్ధమైనది అర్పిస్తున్నాడు. పరిశుద్ధాలయంలో ఏం చేస్తున్నాడంటే ఇతను నిషిద్ధమైనది అర్పించి పరిశుద్ధాలయంను అపవిత్రపరచడం ప్రారంభించాడు. అపవిత్రపరిచిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు తెలుసుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు తెలుసుకుంటారు, ఇతడు మా మెస్సయ్య కాదని అప్పుడు ఇశ్రాయేలు గ్రహించడం మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు గ్రహిస్తారో అప్పుడు ఇశ్రాయేలుకి ఇతనికి భేదం వచ్చి ఇశ్రాయేలులో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలులో తిరుగుబాటు ప్రారంభమవుతుందో ఆ సమయంలో ఇందాక చెప్పుకున్న కదా, ప్రపంచమంతటికి ఒకటే వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే రాజకీయ వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే న్యాయ వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే ఆర్థిక వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు ఏంటంటే ఇతని మీద తిరుగుబాటు చేసేది ఎవరంటే కేవలం ఒక ఇశ్రాయేలీలే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక్క ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఇతనే ఉక్కు పాదంతో వారిని అణచివేయడం ప్రారంభిస్తారు. ఆ దినమున అనేకమైన ఇశ్రాయేలీలను అతడు ఒకే దినమున హతమారుస్తాడు. ఆ ప్రాసెస్లో ఒక దినము ఎన్ని రోజులైతే అన్ని రోజులు వారిని హతమారుస్తాడు. దానిని ఇశ్రాయేలీల జ్యేష్ఠుల సంఘం అని చెప్పబడింది. వాళ్ళ ఇశ్రాయేలీలో ఎవరైతే ఆ దినమును వధింపబడ్డారో వారందరూ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేమైందంటే పరిశుద్ధాలయంని స్వాధీనపరచుకొని పరిశుద్ధాలయంలో నిలబడి ప్రారంభించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాలయంలో ఇతను నిలబడ్డాడో వెంటనే ఇతను చూసాడంతా క్రూరమైన మృగం కలిగి ఉపాయం కలిగి ప్రజలను పాలిస్తున్నాడు కదా. ఇతను ఏంటంటే ఇటు రాజకీయంగా నియంత కాబట్టి ఇతను నియంత అయినందులో మొట్టమొదటిలో ప్రతి ఒక్క నియంతకి ఎవరికైనా సరే భయం ఉంటుంది, ఏమో నా దగ్గర నుంచి జారిపోద్దేమో. ఈ భయంతో ఏంటంటే ప్రజలలో ప్రతి ఒక్కరి ప్రేమను ప్రతి ఒక్కరి సహవాసం పొందుకోవడానికి మాయోపాయంతో ప్రవర్తించి మాయోపాయంతో రాజ్యమును సంపాదించుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక నియంతగా ఎదిగిపోయిన తర్వాత వీరి మీద పాదం మోపి ఆనించడం ప్రారంభించాడు. మొదట భయంతో పడ్డాడు. ఎప్పుడైతే స్థిరపడిపోయిన తర్వాత గర్వం ప్రవేశించి ప్రజలను అణచివేయడం ప్రారంభించేసరికి ప్రజలలో తిరుగుబాటు జరిగేసరికి ఇదంతా జరిగింది. ఈ 3.5 సంవత్సరాలు మొదటంతా సైలెంట్గా ఉన్నాడు. 3.5 సంవత్సరం తర్వాత పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేయడం. చూడండి 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 36వ వచనం చూసినట్లయితే 11:36 దానియేలు. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించుచు తను తాను హెచ్చించుకొనుచు అతిశయపడును, దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి చెందును, అంతటా నిర్ణయమైనది జరుగును. తను తాను హెచ్చించుకొనుచు దేవాది దేవునికి వ్యతిరేకంగా బయలుదేరి తన కాలం సమాప్తి వరకు అతను మిత్తుమీరి ప్రవర్తిస్తాడట. అంతటా నిర్ణయించబడినది జరుగుతుంది. ఆ నిర్ణయించబడింది ఏంటంటే దేవుని యొక్క తీర్పు. గమనించండి ప్రియులారా, సాతానుడు ఎప్పుడైతే అంత్యక్రీస్తు ఈ విధంగా పరిపాలన చేయడం ప్రారంభిస్తాడో మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 26 వచనంలో చూసినట్టయితే అంతటా మిద్దె మీద ఉన్నవారు ఏదైనా తీసుకుని పోవాలని ఇంట్లోకి రాకూడదు, అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. పొలంలో ఉన్నాడు, ఇంటికి రాకూడదు, అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అరణ్యంలో వీరి కొరకు ఒక స్థానమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. గమనించండి, అప్పటికి ఎప్పుడైతే ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడో ప్రతిమతో పాటు అబద్ధ ప్రవక్త ప్రారంభిస్తాడు. 13వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలోనే కింద ఉంది. ఏదంటే అబద్ధ ప్రవక్త బయలుదేరి యూదుల నుంచి అబద్ధ ప్రవక్త బయలుదేరి చేస్తారంటే అతని యొక్క ప్రతిమకు నమస్కరించినట్లు అతని యొక్క ముద్రను వేయించుకునేటట్లు ప్రజలను బలవంతం చేసి ప్రజల చేత ఆ ముద్ర వేయించుకుంటాడట. సో ఆ రోజుల్లో జరిగేది ఏంటంటే ఎవరి నొసటనైతే ఎవరి చేతునైతే ఎవరి మీద అయితే ఆ ముద్ర ఉంటారో వారికే ఆర్థికమైన కార్యకలాపాలకు అవకాశం ఉంది, వారికే లోకంలో ఏ కార్యములకైనా అవకాశం ఉంది, వారికే లోకంలో తిరుగుటకు అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఏ ప్రజలైతే అది తప్పు అని తెలుసుకుంటారో, ఏ ప్రజలైతే వాటి
దేవునికి వ్యతిరేకమని తెలుసుకుంటారో వారు ఆ ముద్ర వేయించుకోవడానికి నిరాకరిస్తారు. ఎప్పుడైతే నిరాకరిస్తారో వారి శ్రమలు పెరిగిపోతాయి. వారికి ఆర్థిక వ్యవహారాలకు అవకాశం లేదు, పరిపాలనలో వారికి స్థానం లేదు, సమాజంలో వారికి సమానత్వం లేదు. కాబట్టి లోకంలో వారు జీవించడం కష్టతరం అయిపోద్ది. కాబట్టి దేవుడు ఏమన్నాడు, మీరు అడవిలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఈ అడవిలోకి వెళ్ళిపోండి అందులో ఉద్దేశం ఏంటంటే, అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారి కోసం ఒక ప్రత్యేకమైన స్థానము ఏర్పరిచినట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయం మనము చూడగలుగుతాం. సో అడవిలోకి, ఎందుకంటే ఇక్కడ లోకంలో ఎలాగా జీవించలేరు, శ్రమలు, కష్టములు, ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ జీవించలేరు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి అన్నప్పుడు వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తారంటే, వీళ్ళు దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. అయ్యో దేవా, మేము మోసపోయాం, నీవే మా మధ్య వచ్చామని చెప్పేసి మేము మోసపోయి నిన్ను తృణీకరించాము, నిన్ను నిర్లక్ష్యం చేసాము, మా విమోచన లేదా, మాకు రక్షణ లేదా, మాకు విడుదల లేదా అని అక్కడ నుంచి దేవుడికి మొరపెట్టడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే దేవుడికి వారు అక్కడ మొదలుపెట్టడం ప్రారంభించారో, ఇక్కడ సాతానుడు ఏం చేస్తారంటే ఆలయం తొక్కడం ప్రారంభిస్తారు. గమనించండి, అక్కడ దేవుని యొక్క కనికరమును వారు పొందుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం సాతానుడు ఏం చేస్తుంటే దేవునికి ఉగ్రతను సంపాదించుకుంటున్నాడు. ఈ రెండు కోఇన్సిడెన్సెస్ కలిసి వస్తున్నప్పుడు దేవునికి ఉగ్రత ఇతని మీద పెరిగిపోతుంది, అంత్యక్రీస్తు మీద పెరిగిపోతుంది. అదే సమయంలో దేవుని ప్రజల మీద దేవునికి కనికరము పెరుగుతుంది. దేవునికి కనికర సంపన్నుడు కదా, ఆ కనికర సంపన్నుడు వీరి వేదనను లేకపోతే వీరి బాధను, వీరి దుఃఖము చూసి ఇచ్చేస్తాడంటే వీరి మీద కనికర పడడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే వీరి కోసమే దేవుడు మరలా ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు ఛాన్స్ ఇచ్చాడంటే, ఆ రోజు అంగీకరించలేదు, తన స్వకీలే తనను అంగీకరించలేదు కాబట్టి సువార్త బయటకు వచ్చింది. వారు అంగీకరించలేదు కాబట్టి ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి ఉండకపోతే వారికి సంభవించబోయే నిత్య నరకం ఎలాగుంటుంది అన్నది ఉదాహరణగా చూపించడానికే 7 ఏళ్ల శ్రమల కాలానికి వారిని అప్పచెప్పాడు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు ఉండుటకు గల కారణం. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడైతే మీరు అనిపిస్తారో, అయ్యో ఇదా అంత్యక్రీస్తు పరిపాలన, లేకపోతే ఇదా దేవుడిని వ్యతిరేకిస్తే మాకు కలిగే శిక్ష, నష్టము, ఇదా మా బతుకులు ఎలా ఉంటాయా అని అతని యొక్క దెబ్బలకు వీరు బాధపడి అప్పుడు దేవుడు వైపు ఎప్పుడైతే తిరిగారో, కనికరము గల దేవుడు వారిని కనికరించి వారిని తీసుకెళ్ళిపోవడానికి అప్పుడు దేవుడు దిగడం మనం గమనించగలం. చూడండి, ఇదే విషయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. ఇతను బయలుదేరుతాడు. ఎవరు? దేవుడు పైనుంచి అప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఆకాశం నుంచి బయలుదేరుతాడు. ఎందుకు బయలుదేరుతాడు అంటే, ప్రజల యొక్క వేదన, ప్రజల యొక్క బాధ, వారి యొక్క మొరలు నా చెవులకు చేరియున్నవి అని దేవుడు మునుపు చెప్పినట్లు వీడి మొరలు అక్కడ దేవుడి సన్నిధికి చేరుతాయి. అప్పటికి ఏర్పరచబడిన వారు వెళ్ళిపోయారు. మిగిలిన యూదులలో ఎవరైతే దేవుని కొరకు కట్టుబడి ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు తమ జీవితంలో సమర్పించుకొని, ఎవరైతే దేవుని కొరకు నష్టమైన భరించడానికి సిద్ధపడిపోయి ఉన్నారో వారందరూ అడవిలోంచి ఎప్పుడైతే మొరపెడుతున్నారో, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోంచి ఎప్పుడైతే మొరపెడుతున్నారో, దేవుడు వారి మొరని విని వారిని విడిపించడానికి 7 ఏళ్ల అనంతరము, 7 ఏళ్ళు ముగియగానే ఏం చేస్తారంటే దేవుడు పైనుంచి దిగడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఈ లోపల ఏం చేస్తాడంటే సాతానుడు తన్ను తాను హెచ్చించుకుని మితిమీరిపోయి విపరీతమైపోయి, ఎందుకంటే సాతానుడికి వ్యతిరేకమైన అంత్యక్రీస్తు అంతవరకు వ్యతిరేకమైనది ఏదీ లేదు, తనని నిలవరించగలిగింది ఏదీ లేదు. కాబట్టి నాకు తిరుగులేదు అన్న పరిస్థితికి వచ్చేసి ఏం చేస్తాడంటే ఇప్పుడు దేవాది దేవునికి వ్యతిరేకంగాను దేవాది దేవునితోనే యుద్ధం చేయడానికి లేచి నిలబడ్డం మనం చూడగలుగుతాం. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఇది మనం చూడగలుగుతాం. వీడు ఏంటంటే దేవాది దేవునితో యుద్ధం చేయడానికి ఇతను నిలబడతాడు. అంటే ఇప్పుడు ఏంటంటే తను తాను దేవునితో సమానంగా హెచ్చించుకున్నాడు. దేవుడు వారవలేని అదే సమయంలో దీన్ని బట్టి దేవునికి కోపం ఇతనికి పెరిగింది. అదే సమయంలో యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు, దేవుని కొరకు ఎదురు చూసిన వారు దేవుని యొక్క కనికరమును సంపాదించుకున్నారు. వారి మీద కనికరము, వీడి మీద కోపం కలిగి దేవుడు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుగా భూమి మీదకి దిగి రావడం దేవుడు మహామహిమతో తన సైన్యం వేసుకొని తెల్లని వస్త్రం ధరించుకొని నమ్మకస్తుడు, న్యాయవంతుడు అన్న పేరు కలిగి ఖడ్గమును చేత పట్టుకొని తన సైన్యమును తీసుకొని ప్రభువు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుగా బయలుదేరి దిగి వస్తాడు. ఎప్పుడైతే దిగి వస్తున్నాడో ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ ఎవడు సాతాను తను తాను హెచ్చించుకొని దేవాది దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఈ క్రీస్తుని మనం 19వ వచనం చూడండి. 19వ అధ్యాయం 19, 20, 21.
మరియు గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోను, అంటే దేవాది దేవుడైన రాజులకు రాజుగా వస్తున్న దేవునితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకే ఆ క్రూర మృగము రాజులను వారి సేనలను కూడి ఉండిట చూచితిని. ఆ దేవాది దేవుని ఎదుర్కోవడానికి ఈ క్రూర మృగము రాజులు వారి సేన కలిపి నిలబడడం చూస్తున్నాడు యోహాను గారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. అయితే దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువుగా వస్తున్నవాడు, ఖడ్గం పట్టుకొని వస్తున్నవాడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ గంధకములతో మండు అగ్నిగుండంలో వేయబడదురు. అంత్యక్రీస్తు అదేవిధంగా దాని ఎదుట సూచక క్రియలు చేయుచున్న అబద్ధ ప్రవక్త కలిపి అగ్నిగంధకములతో మండు గుండంలో వేయబడదు. తర్వాత కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన, అంటే దేవాది దేవుని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది, వారి మాంసమును పక్షులు కడుపారా తినేను. ఇదే 7 సంవత్సరాల అనంతరం జరిగే యుద్ధము. 7 సంవత్సరాల అనంతరం జరిగే ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, దేవుడు తన ప్రజల పక్షంగా దిగి అంత్యక్రీస్తు యుద్ధం చేస్తాడు. ఎందుకంటే మనుషులు అతను ఏమి చేయలేరు, తన ప్రజలు ఏమి చేయలేరు కాబట్టి ఇప్పుడు అతను అంచాలంటే కేవలము దేవాది దేవుడే జరిగించగలడు. కాబట్టి దేవుడు తన సైన్యములు వేసుకొని దిగిపోయి ఏం చేస్తాడంటే వారిని హతమార్చడం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి 7 ఏళ్ల శ్రమల తర్వాత బహిరంగ రాకడ రాబోతుంది. చూడండి, రహస్య రాకడలో సంఘం ఎత్తబడింది, వేరే బహిరంగ రాకడలో దేవాది దేవుడు దిగి వస్తాడు. తన ప్రజల పక్షంగా దిగి వచ్చి యుద్ధమును చేసి వీరిని నాశనం చేసి, అంత్యక్రీస్తుని వారి యొక్క పరిపాలనను నాశనం చేసి వారిని అగ్నిగుండంలో వేసి తనను వెంబడించిన వారందరినీ హతమార్చి కాకులు పక్షులు తినేలాగా వాటిని ఆహారంగా చేస్తాడు. అయితే ఎత్తబడిన వారికి సంగతి చేద్దాం. అంటే ఎవరికోసం అయితే యేసుక్రీస్తు దిగి వస్తాడో వారి సంగతి అయితే మనం ఆలోచించినట్లయితే, ఈడొకటి గమనించిన విషయం, అప్పుడు ఆ దిగినప్పుడే ఆ దిగుటను గురించే 2వ రాకడగా వివరించాడు. అప్పుడే జనులందరూ అతనిని చూస్తారు అని చెప్పాడు. చూసి వారు ఏం చేస్తారంటే రొమ్ము కుట్టుకుంటారట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇది వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఇది రాయబడి ఏముందంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ అది చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఆయన మహామహిమతో, ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో, ఆయన దూతలతో ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో భూజనులందరూ చూసి, అయ్యో ఇటువంటి దేవుని మేము తృణీకరించామా, ఇటువంటి దేవుని గురించి మేము వినలేదా, ఇటువంటి దేవుని మేము అంగీకరించలేదా అని అప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారట. ఆయనను పొడిచిన వారు కూడా చూశారు అని అన్నారు కదా. ఆయన పొడిచిన వారు కూడా చూశారు అన్న ఉద్దేశం అంటే, ఆయనను పొడిచిన వారు, ఆయన్ని బాధించిన వారు ఇశ్రాయేలే, ఆయన సిలువకు అప్పగించిన వారు దేవుడు తన ప్రజలే. దాని అర్థం ఏంటంటే, తన ప్రజలకు సంతానము, అప్పటికి మిగిలిన సంతానం ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఆయనను చూస్తారు. అది దాని ఉద్దేశం. సో ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ చూస్తారు. ఇదే 2వ రాకడ. ఈ 2వ రాకడలో ఎవరైతే ఎత్తబడతారో వారు ధన్యులు. మొదటి రాకడలో ఎత్తబడిన వారు ఆల్రెడీ ధన్యులు, వారి శ్రమలో చూడలేదు. కానీ ఈ 2వ రాకడలో ఎత్తబడిన వారు మళ్ళీ ధన్యులు. కారణం ఏంటంటే 1000 ఏళ్ల నీతి పరిపాలనలో వీరి మీద రాజ్యం చేయువారు నీతిమంతులు దండముతో రాజ్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏముందంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూసారా, మొదటి రహస్య రాకుండా అయితే కింద నుంచి పైకి వెళ్ళేది సంఘం. ఇప్పుడు ఏంటంటే సంఘము పైనుంచి కిందకి దిగుతుంది. ఎలాగంటే శ్రద్ధపడి దిగుతుందట. చూచితిని దేవుని యొద్ద నుండి దిగవచ్చు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం, అంటే దేవుని యొక్క పట్టణము, దేవునికి పట్టణంలో దేవునికి నివాసంతో కడి దేవుడు తన నివాసం భూమి మీదకి తీసుకొస్తాడు. ఈ పరిశుద్ధ పట్టణంలో ఎవరున్నారంటే, మొదటి రాకడలో ఎత్తబడిన, రహస్య రాకడలో ఎత్తబడిన సంఘము, పరిశుద్ధులు, తర్వాత జ్యేష్ఠుడైన ఇశ్రాయేలు జనాంగము, వీరందరూ ఆ పట్టణంలో ఆల్రెడీ ఉన్నారు.
ఉన్నారు కాబట్టి ఆ పట్టణం వారందరితో నిండినదే భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ఈ భూమి మీద పాత ఆకాశము పాత భూమి అంతా పోయింది. ఇప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతన యెరూషలేము అనే పట్టణము భూమి మీద స్థాపింపబడి, నూతన ఆకాశం ఇది నూతన యెరూషలేములో నీతిమంతులు యాజకులు, రాజులైన యాజకులు వలె దండము పట్టుకొని పాలించడం ప్రారంభిస్తారు. ఎవరిని పాలిస్తారంటే దుర్మార్గులైన, దౌర్భాగ్యులైన, దుష్టులైన ఎవరైతే మన అంత్యక్రీస్తుని వెంబడిస్తారో వారందరినీ అయితే అదే 27వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాస్తారు. ఎవరు అందులో ప్రవేశిస్తారంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశించడు. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉందో వారే ఆ పట్టణంలో ప్రవేశిస్తారట. కాబట్టి గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారి పేర్లు ఎవరంటే, క్రీస్తు రక్తమందు కడగబడి, క్రీస్తులో విశ్వాసం ఇచ్చి, క్రీస్తు కొరకు జీవించు, తమ జీవితంలో క్రీస్తుకు సమర్పించి, క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టిన వారు. క్రీస్తే మా జీవము, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అన్న స్థితిలో ఎవరైతే జీవిస్తారో అటువంటి వారే ఆ రాజ్యంలో ప్రవేశించగలరు. అటువంటి వారి పేర్లే జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడతాయి. ఏంటి గొర్రెపిల్ల జీవగ్రంథం? ఎవరి గొర్రెపిల్ల అంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ రక్తం కార్చింది కాబట్టి ఆ రక్తంలో ఎవరైతే కడగబడి దేవుని యందు విశ్వాసించి, మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసించి అంత్యములకు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారందరూ ఈ నూతన యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తారు. వారు వచ్చి భూమి మీద పరిపాలన చేస్తారు. భూమిని మనలను మన పరిశుద్ధము కాపాడు. ఇందులో దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, దేవునికి ఉద్దేశం నెరవేర్చాలంటే, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనం ఎలాగుండాలంటే, గొర్రెపిల్ల రక్తంలో కరగబడిన మనం మన వస్త్రములను, మన పరిశుద్ధతను మనం కాపాడుకొని నిత్యమైన స్థిరమైన విశ్వాసము, భక్తి కాపాడుకొని మనలను మన పరిశుద్ధతను మనం కాపాడుకొని మనలను మనం సిద్ధపరచుకున్నట్లయితే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథమును ఉన్న మన పేరును బట్టి మనం ఆ రాజ్యంలో ప్రవేశించగలము. ఆ రాజ్యంలో ప్రవేశించి 1000 ఏళ్ల నీతి పాలనలో మనము రాజుల వలె దండము పట్టి భూమిని ఏలే వారముగా ఉంటాము. అటువంటి ధన్యకరమైన పరిస్థితిని మనందరము పొందుకోవాలని క్రీస్తు పేరిట కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యము మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్.